హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఏమీ వ్లాగ్స్. ఇన్ని రోజుల నుంచి షార్ట్స్ చూస్తూనే ఉన్నారు కదండి. ఈరోజు మన ఇరుముడి వ్లాగ్ ఫుల్ వ్లాగ్ చూసేయండి. వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మంగళహారతులు, అలాగే ఇక్కడ వచ్చేసి బేషన్లో అయితే బియ్యము, ఇరుముడిలో బియ్యం పేయడానికి అయితే తెచ్చాము. రెండు తమ్ముడు డాడీ స్వామి, తమ్ముడు స్వామి కాబట్టి రెండు కూడా రెడీ చేసాము. ఇక్కడ వచ్చేసి చూడండి, అందరు కూడా ఇలా అందరూ వచ్చేసారు. అందరు స్వాముల వాళ్ళ రిలేటివ్స్ చుట్టాలు అందరూ కూడా వచ్చారు. వర్షం అయితే ఫుల్గా పడుతుందండి, ఇంకా ఏం చేయలేం కదా. సో ఇక్కడ అయితే ప్రాసెస్ అవుతుంది. మా అన్విక చూడండి ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫస్ట్ కన్యస్వాములకు పోస్తారు. తమ్ముడు స్వామి ఫస్ట్ టైం వేస్తున్నాడు. ఫస్ట్ టైం స్వామి మాల వేసిన వాళ్ళని కన్యస్వాములు అంటారు. వాళ్ళతో స్టార్ట్ చేస్తారు ఫస్ట్. ఏదైనా సరే పూజ అయినా, పూజల్లో కూర్చున్నప్పుడు తినడం అయినా, భిక్ష అయినా, ఏదైనా ప్రతి ఒక్కటి కన్యస్వాములకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. సో ఇక్కడ మా తమ్ముడు అయితే ఇరుముడి కడుతున్నారు. మా తమ్ముడికి ఫస్ట్. ఇంకా ఇక్కడ వచ్చేసి పంతులు అయితే అన్ని ఇరుముడిలో వేస్తున్నారు. వేశాక మనం చుట్టాలం ఎంతమంది వెళ్తే అంతమందితో అయితే ఇరుముడిలో బియ్యం అనేది అయితే పోపిస్తారండి. అది మనము ఆ స్వామివారి ఇరుముడికి వెళ్ళడం అనేది అది మన ఒక అదృష్టంగా భావిస్తారు. అక్కడైతే అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఇలా రిలేటివ్స్తో ఇలా అయితే ఇరుముడిలో బియ్యం అయితే పోయించారు. మనము అలా బియ్యం పోయడం అనేది మన అదృష్టము అన్నట్టు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం అయితే చిల్లర డబ్బులు, అలాగే బ్లౌజ్ పీస్లు, ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళైతే స్వాములకి పెడతారు. జోగా అనేది కూడా పెడతారు. అదే షార్ట్ వీడియోలలో పెట్టాను, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా మా అన్విక కూడా పోసింది అన్నట్టు. చిన్నపిల్లలతో కూడా పోయిస్తారు. ఇరుముడిలో ఎవరైనా పోయొచ్చు, తప్పలేదు. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ పోస్తుంది. ఇంకా అక్కడ వచ్చేసి అక్కడికి వచ్చిన రిలేటివ్స్ కూడా అందరూ కూడా పోసారన్నట్టు. సో ఇలా జరిగింది. ఫస్ట్ అయితే అమ్మ పోసింది, తర్వాత ఇంకా ఇలా అందరూ అయితే పోసారు. చూసారా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అది మనము అసలు స్వాముల పూజ అవుతుందంటే మనం తెలుసుకొని కూడా వెళ్ళొచ్చు. ప్రత్యేకంగా పిలవాలని ఏమి ఉండదు. సో ఎందుకంటే మనకే మంచిది, అదృష్టం అన్నట్టు, అలా అన్నట్టు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే తమ్ముడి స్వామిది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇరుముడి అనేది ఇలా కడతారు. చాలామందికి తెలిసి ఉంటుంది. సో మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇదైతే షూట్ చేశాను. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. ప్రతి ఒక్కటి షూట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. ఇంకా ఇప్పుడు ఈ ఇరుముడి అనేది కొండగట్టు వెళ్ళాకనే విప్పుతారు, అప్పటి వరకు విప్పరు. చూసారా, ఇలా మొత్తం అయితే ఫైనల్ ఇరుముడి కట్టడము కంప్లీట్ అయింది. ఇంకా ఆ ఇరుముడికి పూలమాల అనేది కూడా కడతారు. చూసారా, ఇలా ఈ హనుమాన్ మాల అనేది 41 days, 21 days, 11 days కూడా ఉంటుందండి. ఎవరిష్టం వాళ్ళు. వేస్తే 1 time లేదంటే 3 times, 5 times అలా మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇరుముడి కట్టినాక గుడి చుట్టూ అయితే పాటలు పాడుతూ ఇంకా స్వాములు ఇలా గుడి చుట్టూ తిప్పుతారు. 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంక ఇరుముడి అనేది లోపల గుడిలో పెట్టుకుంటారు. చూడండి, ఇలా పాటలు పాడుతూ ప్రదక్షిణలు అయితే చేయించారు. ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందనేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. మీ దగ్గర కూడా ఇలానే చేస్తారో ఎలా చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అందరూ చూసే వాళ్ళు కూడా జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకోండి. ఓకేనా? హనుమాన్ భక్తులు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ 3 ప్రదక్షిణాలు అయితే అయిపోయాక ఇంకా గుడి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇరుముడి అనేది అక్కడ పెట్టుకొని ఇంకా మిగతా స్వాములకు కూడా ఇరుముడి కట్టేంతవరకు మిగతా స్వాములందరూ కూడా ఇలా భజన చేస్తూనే ఉండాలి ఆపొద్దు. ఇక్కడ వచ్చేసి డాడీ స్వామి, మా డాడీ స్వామి అయితే ఇది సెకండ్ టైం అండి. ఇక్కడ వచ్చేసి డాడీ స్వామి వల్ల మేనత్త, అంటే అమ్మమ్మ, తనకు ఇన్విటేషన్ అంటే సడన్గా అనుకోకుండా వచ్చింది. తను అదృష్టంగా భావించింది అన్నట్టు. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. పూజ ఉన్నట్టు కూడా తెలియదు. ఇక్కడ వచ్చేసి మా పిన్ని అన్నట్టు పిన్ని పోస్తుంది. ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చానండి వీడియో తీయమని. ఇంకా వాళ్ళకి తీయడానికి రాక హ్యాండ్ అడ్డు వచ్చింది. ఇలా తను చూసుకోలేదు, అంటే వాళ్ళకి వీడియో తీయడం రాదు. సో అందుకే ఇలా కొంచెమే కనిపిస్తుంది, ఏమనుకోకండి. చూసారా, ఇలా చాలా కష్టమైందండి. వీడియో షూట్ చేసుకుంటూ ఉండి మళ్ళీ అక్కడ వెళ్ళి పోయాలి, ఇరుముడిలో బియ్యము అందరికీ పోయాలి అనిపిస్తుంది. ఇక్కడ వీడియో అంటే కొంచెం రెండు అయితే మేనేజ్ చేశాను ఎలాగో అలాగా. ఇక్కడ వచ్చేసి ఇంకా తనకి తీయడం రాలేదు. ఇక్కడ వచ్చేసి పాపమ్మ పోస్తుంది. ఇంకా మనం రిలేటివ్స్ ఎంతమంది ఉన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా పోపియొచ్చు. ఓకేనా? అందులో మనము చిల్లర డబ్బులు కూడా వేయొచ్చు. అవన్నీ కొండగట్టు దగ్గరికి వెళ్తాయి అన్నట్టు. సో ఇక్కడ అమ్మమ్మ వచ్చేసి పోస్తుంది. ఇంకా అందరం అయితే ఫైనల్లీ పోసాము. ఇంక ఇరుముడి కూడా కట్టడం అయితే అయింది. చూడండి, ఇలా చూసారా ఫ్రెండ్స్. మీ అందరి కోసమే వీడియో అనేది తీసాను. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి.
ఒక కామెంట్ పెట్టండి, ఏదైనా కామెంట్, జై శ్రీరామ్ కానీ మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలా ఇరుముడి కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ స్వాములు కూడా ఇలానే చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపల పెట్టుకున్నారు అన్నట్టు. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది, కంటిన్యూ చేసేయండి.